హాయ్ అండి. ఈరోజు నేను కాలీఫ్లవర్ కోడిగుడ్డు కర్రీ వండుకోపోతున్నాను. ముందుగా అయితే కనుక వాటర్ పెట్టుకొని ఉప్పు వేసుకొని వాటర్ మరిగిన తర్వాత కాలీఫ్లవర్ వేసుకో 5 నిమిషాల నుంచి పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని కోడిగుడ్లు వేసి ఒక 4 ఉడకబెట్టినవి కొద్దిగా పసుపు వేసి ఏగిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలోనే ఒక 4 పచ్చిమిర్చి, ఓ 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగించుకోవాలండి. ఏగిన దాంట్లో ఇప్పుడు 3 పెద్ద సైజు టమాటాలు, కాలీఫ్లవర్ వేసుకున్నా కదండి వేడినీటిలో అది, చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పట్టు మగ్గ పెట్టుకోవాలండి. అప్పుడప్పుడు కలుపుతూ మగ్గిన దాంట్లో స్పూన్నర కారం వేసి కలుపుకొని 2 నిమిషాల పట్టు ఓ పావుసేరు వాటర్ పోసుకొని కోడిగుడ్లు కూడా వేసేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పట్టు మగ్గనిద్దామండి. మగ్గిన దాంట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి కాలీఫ్లవర్తో కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉండేది, మీరు ట్రై చేయండి.